మేము తెలియజేసేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ నాయకులు, మహిళలు, బీసీ సంఘాలు తరపున ప్రతి బీసీ కూడా ఈ హక్కుల సాధన కోసం తప్పకుండా ఐక్యతను చూపించాల్సిన అవసరం ఈ రోజు వచ్చింది. ఎందుకంటే బీసీవై పార్టీ బీసీల హక్కుల సమస్యలని, బీసీల హక్కుల సాధనే ధ్యేయంగా ఆ సమస్యను నెత్తిన వేసుకొని మన బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ నెల 11వ తేదీన ఆమరణ నిరాహార దీక్షని చేపట్టడానికి రెడీగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు కూడాను మనము గత 76 సంవత్సరాల నుంచి కూడా బీసీ సంఘాలు కానీ, నాయకులు కానీ ఈ సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు. ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము బీసీలకు ఏదో ఒకటి చేస్తుంటాము, తప్పకుండా ప్రతిదీ మేము అమలు చేస్తా ఉన్నారు. ఈ రోజు మేము ప్రధానంగా చేస్తున్న 5 డిమాండ్లు కూడాను డిమాండ్లు కాదండి, ఇవి బీసీల హక్కులు. రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ కూడా ఇది హక్కుగా భావించి ముందుకు వెళ్తున్నాం, కానీ దాన్ని నెరవేర్చుకోవడంలో ఒక అడుగు వెనకే ఉన్నాము. కాబట్టి ఈ దీక్షను చేపట్టి ఈ బీసీల డిమాండ్లు నెరవేరే వరకు కూడాను పోరాటాన్ని ఆపను అన్న బోడే రామచంద్ర యాదవ్ గారికి రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ నాయకులు, బీసీలతో పాటు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తుందంటే ప్రతి సామాజిక వర్గం కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు బీసీవై పార్టీ బీసీల సమస్యలను, హక్కులను సాధనకి ఉద్యమాన్ని చేపట్టింది. రాబో రోజుల్లో రాష్ట్రంలో అన్యాయానికి గురవుతున్న ప్రతి బడుగు బలహీన వర్గాలు, ప్రతి సామాజిక వర్గం తరపున ఉద్యమాలు, పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవడానికి బీసీవై పార్టీ రెడీగా ఉందండి. కాబట్టి ఈ నెల 11వ తారీఖున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షకి ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడాను సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటూ నమస్తే.